కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. దేవుడా, నాకు జాబ్ పట్టాను. అది ఆర్ఎంసీలో సీట్ రావడం, ఇంకో జాబ్ పట్టు నీ చేతిలో ఉంది. ఎంసెట్ రాసిన అందమైన అమ్మాయిలందరూ మా కాలేజీలో వచ్చేటట్టు చూడవా. వీడెవడు హైట్ తక్కువ హైట్ ఎక్కువ క్యాండిడేట్లా ఉన్నాడు అనుకుంటున్నారా? వీడే అరుణ్. వీడేవాడండి బాబు, ఎండమాల సీరియల్ చూసి ఎండి పెట్టేట్టున్నాడే. వీడే పవన్. పాటలతో ప్రాణాలు తీసినట్టున్నాడే. వీడే అబ్దుల్లా. వీడేంటి బైక్ మీద వేరే వ్యవహారం చేస్తున్నాడు అనుకుంటున్నారా? అది ఇది అసలు మ్యాటర్. హడావుడి చేసిన చాలు కానీ బైక్ కొడిస్తే డబ్బులు ఎడతా. వీడే సాగర్, వీడి జింగిరి. ఇలా మొత్తం 150 మంది ఆర్ఎంసీలో జాయిన్ అయ్యి ఏం చేస్తారో చూద్దాం. రే, మీ పేర్లేంటరా? బార్నాడు అరుణ్ కుమార్ సార్. కలం జానకి దుర్గా భవానీ శంకర్ సార్. మరి మిగతా నలుగురేర్రా? చాలా చిరాకుగా ఉంది, మంచి పాట పాడరా. సింహం అంటే చిన్నాడే వేటకొచ్చాడే, సింహ 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 సింహ. ఏం పాడావురా? పాట సార్. పాట? ఇలా కాదు బుజ్జి, ముందు వెనకతలా మసాలా చేసి పాడమ్మా. లైను లాంటి చిన్నోడే హంట్ కమ్మింగు, లైను 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 లైను. ఇదండి వీళ్ళ సమస్య. దీన్ని ఎలా సాల్వ్ చేసుకుంటారో చూద్దాం. రే, మరీ దారుణం రా, హాస్టల్లో చిరాకు తెప్పిస్తున్నారా. అవునరా బాబు, రోజు నైట్ 2-3 అవుతుందిరా. అవునరా బాబు, ఆ 67 అయితే మరీ చిరా తెప్పిస్తున్నాడు రా. ఏం లేదురా, మన క్లాస్ కావేరి ఉంది కదా, నీ చెల్లెని చెప్పు, బావని చెప్పి కూర్చోబెడతాడు. అవునరా బాబు, ఆ 5th రూమ్ మరీ దారుణం రా. నిన్న నైట్ 2కి లేపాడు రా. ఏం లేదురా, నువ్వు ఎవరి ఫ్యాన్ అని అడిగితే ఎవరి ఫ్యాన్ అయినా సరే ఆర్ నారాయణ ఫ్యాన్ అని చెప్పు, రచ్చా అని కూర్చోబెడతాడు. అంతేనా? అంతేరా. ఏం లేదురా, 55 రూమ్ పెద్ద లైట్ రా. మరుసటి రోజు. రే, ఎవడ్రా నువ్వు? రే, ఎవడ్రా నువ్వు? ప్రశాంత్ సార్. చా అయితే తోపా? అది చెప్పరా నువ్వు? నా పేరు కేసరిపల్లి వెంకటేష్ సార్. నేను 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆర్సీఎంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నాను సార్. నేను శ్రీ చైతన్య. అరే ఆపరా బాబు. అవునరా, నువ్వు ఎవరు ఫ్యాన్ రా? ఆ నారాయణమూర్తి సార్. నారాయణమూర్తి ఫ్యాన్వా? రచ్చ చేసావు, ఒక సాంగ్ వేసుకోరా. ఇది యాక్షన్ చేసి బాగా మేనేజ్ చేస్తాను సార్. ఇది యాక్షన్తోనా? ఇగో పిచ్చెక్కించే. ఎర్రజెండ నీయలో ఎర్రని నీ జెండ నీయలో. పిచ్చెక్కించే తమ్ముడు, కూర్చోరా. సారా. ఇలా వీరందరూ కలిసి చర్చించుకోవడం వల్ల ఈ సమస్య నుండి తప్పించుకోగలిగారు. త్వరగా వారు వారి రూమ్కి చేరారు. సాగర్ గడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడు, అరుణ్ గడు రూమ్మేట్ అయ్యాడు. చూడండి వాడి పరిస్థితి. అరే రూమ్ లో ఆల్రెడీ అయిపోయింది కదా, ఏం చేసారా? నీకేం పర్లేదు, నేను మేనేజ్ చేశాను. ఐ లవ్ యూ రా రూమే. అలాగేనా? కొద్ది నిమిషాల తర్వాత. అరే రూమే, ఆల్రెడీ మేనేజ్ చేసాను అన్నావు కదరా. సారీ రా, ఆ లోటు లేపడంతో వాటర్తో మేనేజ్ చేశాను. ఏంటి ఏం చెప్పను? వాటర్ని చూసి లిక్విడ్ అనుకుని జాన్ జెఫ్ అవచ్చు అనుకుంటే మనం జెఫ్ అయిపోయాం. ఇప్పుడు అర్థమైందిగా. August 5th మౌర్య గారి బర్త్డే. వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పనిలో ఉంటే వీడి పనిలో ఉన్నాడు. ఎవడరా గోళ? జయకుమార్,
స్పైడర్ మ్యాన్ సార్ 24 hours at your service సార్. మీకేం కావాలో చెప్పండి సార్. ముందక్కడ చేయితీరా. ఏంటి బే ఆ గొడవ? 16 రూమ్లో బర్త్డే పార్టీ జరుగుతుంది సార్. దీనమ్మ బర్త్డే పార్టీలు చిరాకు. వెళ్ళి ఆర్గనైజ్ పిల్లి. ఏంటి నువ్వేనా అప్ చేసావు కానీ 11 చేద్దాం. మరుసటి రోజు ఏమైందిరా? ఆర్గనైజ్ చేసినందుకు ఆర్గన్స్ రైజ్ అవ్వట్లేదురా. వీళ్ళ చూడు ఎలాగుందో కానీ మరో 2 రోజుల్లో ఇంకో బర్త్డే వచ్చింది. దీన్ని ఎవడు ఆర్గనైజ్ చేస్తారో చూద్దాం. రే ఎవడు బే ఆర్గనైజర్? అప్పుడు కాబట్టి రద్దు చేశాను. ఈరోజు ఇంతమంది వచ్చారు, ఎంటైన్ చేయించుకోవాలి. వెళ్తాం నువ్వు తేడా ఉన్నావు కానీ ఇట్రా సార్ ఏదైనా వెరైటీగా ట్రై చేయరా. మనకి బైక్ రైడింగ్ ఒకటే వచ్చు కదా సార్. బైక్ వెళ్తాం సార్. చా ఇదిగో కేసు. కొద్ది నిమిషాల తర్వాత ఏడు రైడు రే ఇలాంటి పిలు. అమ్మా బావా ఏంట్రా? అక్కడ మనం రచ్చ చేసాం కదరా, రమ్మంటున్నాడు. రావాలా? తప్పదురా బాబు, ఏడుస్తున్నాడు. అబ్బా రారా. రారా. అబ్బా రావాలా? ఇంత లేట్ అయింది ఏంట్రా? బైక్ పంచర్ అయింది సార్. చూసారుగా, టీమ్గా వెళ్ళడం వల్ల చాలా వరకు తప్పించుకున్నారు. ఈ టీం ఇంకో ఘనకార్యం చేసిందండోయ్, అది కూడా చూస్తారా? ఏమైందిరా దిమ్గా ఉన్నావు? లవ్లో ఉన్నాడురా. ఏరా? అవునరా, మరి మాట్లాడావా? మాట్లాడానురా. తను డెస్టినీ నమ్ముతుంది. డెస్టినీ ఏంట్రా? విధి అనుకూలించడం అంటారా? అదే వర్ష సినిమాలాగే, తను ఎక్కడికి వెళ్తే వీడు అక్కడ అనుకోకుండా కనిపించాలంట. వీడు స్టూడెంటో కానీ ఇప్పటి వరకు ఎప్పుడు అలా జరగలేదురా. ఆ విధి మనం మారుదారా. నువ్వు ఎందుకు వెళ్ళరా? నువ్వు విక్టర్ బజార్కి వెళ్ళరా, నువ్వు టెంపుల్కి వెళ్ళరా. హలో పవన్, ఎక్కడున్నావు బే? ఈ ఫిగర్ ఇక్కడ ఉంది, బ్యాంగ్లో వచ్చే. నా ఫిగర్ రా. హలో అవునుగా, నీ ఫిగర్ ఇక్కడ ఉంది, అర్జెంటుగా వచ్చే. నా ఫిగర్ రా. కానీ కానీ హలో ఇస్రా. ఏమైందిరా? సక్సెస్ రా మావా. ఏమైందిరా? అందరూ కలిసి మనం లవ్లో బాగానే పాస్ చేశారు కానీ రాబోయే ఫైనల్స్లో ఎలా రాస్తారో చూద్దాం. వీడికన్నా ఇటు బుక్స్ ఎట్టుకున్నట్టుగా ఉన్నాయి. అంత వద్దులో రే. ఇది చాలు. తల కింద బుక్స్ పెట్టుకుంటే డైరెక్ట్ తలలోకి ఎక్కేస్తుంది అనుకున్నట్టు ఉన్నాడు. వీడు ఇంకెప్పుడు లెగిస్తాడో ఏంటో.
ఏరా మామ సిలబస్ అయిపోయిందా? ఏంటి ఏందా బొందా పేజీలు అసలు కదలట్లేదురా. రే అప్పర్ లిమ్ అవుతుంది కానీ లోవర్ లిమ్ అస్సలు చదవలేకపోతున్నాను రా. లోవర్ లిమ్ ఇంకా బెస్ట్ కానీ హెడ్ అండ్ నెక్ అసలు కదలట్లేదు. ఇవన్నీ కాదు కానీ ఫిజియాలజీ బయోకెమ్ పరిస్థితి ఏంట్రా? ఇండివిజువల్గా కాదురా, టీమ్గా చదువుకున్నారా? కరెక్ట్. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. నిప్పులు చిందినా ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా. నలు దిక్కులు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కల నేగిల దించే నీ శక్తిని యుక్తిగా చూపే. నటరాజై నువ్వు రాజై నీ గెలుపే నీలో. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. ఏదైనా ఒక సమస్యను ఒంటరిగా ఆలోచిస్తే చాలా పెద్దదిగా అనిపిస్తుంది. అదే సమస్యను నలుగురు ఆలోచిస్తే ఇంతేనా అనిపిస్తుంది.